ఇవాళ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి ఇదే బట్టి విక్రమార్క గారు పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్లో చెప్పారు 26,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం రుణమాఫీకి అన్నారు. ఇవాళ బడ్జెట్లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినా అని చెప్తారు. 49,000 కోట్ల రూపాయలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లకని చెప్పి 9,000 కత్తిరిస్తారు. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అవుతుంది, మరొక 9,000 కోట్లు తగ్గిపోతుంది. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మరొక 6,000 కోట్లు తగ్గుతుంది. చివరికి ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత 20,000 కోట్లతోనే అయిపోయిందని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి. మా శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇంకా అందరం కూడా మేము సవాల్ చేసాం. హరీష్ రావు గారు, నేను ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మేము మా శాసనసభ్యత్వాన్ని వదులుకుంటామని చెప్పి కూడా చెప్పినాం. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టే రుణమాఫీ జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.